నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మచారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశి ఫలితాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం. నేటి పంచాంగం అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 19/10/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం ఆశ్వీజ మాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:51 సూర్యాస్తమయం సాయంత్రం 5:32 తిథి త్రయోదశి మధ్యాహ్నం 1:51 వరకు. నక్షత్రం ఉత్తర సాయంత్రం 5:49 వరకు. యోగాలు ఐంద్రం రాత్రి తెల్లవారుజామున 2:05 వరకు. కరణము వణిజ మధ్యాహ్నం 1:51 వరకు. విష్టి రాత్రి తెల్లవారుజామున 2:45 వరకు. రాహుకాలం సాయంత్రం 4:05 నుంచి 5:32 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2:37 నుంచి 4:05 వరకు. యమగండం ఉదయం 11:42 నుంచి 1:10 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:19 నుంచి 12:05 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:59 నుంచి 4:46 వరకు. అమృతకాలం ఉదయం 9:59 నుంచి 11:44 వరకు. వర్జ్యం రాత్రి తెల్లవారుజామున 3:05 నుంచి 4:51 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అధిక శ్రమతో పనులు నిర్వర్తించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. పోటీలలో నెగ్గడానికి విద్యార్థులు అలాగే నైపుణ్యాలు పెంచుకోవడానికి విశేషంగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైన విషయాలలో అంటే ఏదన్నా లాజికల్గా థింక్ చేసి మాట్లాడే విషయంలో కానీ సరి అయిన కమ్యూనికేషన్ అంటే మీరు రాసే విషయాల్లో కమ్యూనికేట్ చేసే పరిస్థితుల్లో ఆ స్కిల్స్లో కొన్ని రకాలైన ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు రైటింగ్ స్కిల్స్లో కానీ కమ్యూనికేట్ చేసే విషయంలో కానీ ముఖ్యంగా బంధువర్గంతో మాట్లాడేటప్పుడు కానీ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత అయితే తప్పనిసరిగా కనబడుతుంది. విద్యార్థులు విద్యాపరమైన విషయాల్లో, పెద్దవాళ్ళైతే ముఖ్యంగా వారి యొక్క వృత్తి శ్రమ మొదలైన విషయాలలో మీ అధికారులతో కానీ ఎవరితోనైనా సరే అభిప్రాయ భేదాలు రాకుండా కమ్యూనికేషన్ సరిగ్గా చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించవచ్చు. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ వృషభ రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే వృషభ రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా వ్యక్తుల సహకారంతో పనులు సానుకూలపరుచుకునే దిశగా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కనబడని హృదయాందోళన లాంటిది అంటే ఈ పని మీద ఆత్మవిశ్వాసం అనేది కొంతవరకు తగ్గడం, నేను చేయగలనా లేదా అనే మీ మీద మీకు అభిప్రాయం కలిగే పరిస్థితులు లాంటివి రావడం. అంతేకాకుండా ముఖ్యంగా ఈ భావన వృత్తి చేసే ప్రదేశాల్లో కావచ్చు, లేకపోతే ఏదన్నా మీరు హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి మీరు ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకునే సందర్భంలో కావచ్చు, ఈ రకమైన మీమాంస ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు ఆ రకమైన ఆత్మవిశ్వాసాన్ని లోపించే పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు ఆత్మీయులని సంప్రదించి మంచిగా నిర్ణయాలు తీసుకుంటూ నిర్ణయ సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా కృషి చేయాలి. మిథున రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మిథున రాశి వాళ్ళ విషయంలో ముఖ్యమైన నిర్ణయాలలో అంటే అది సంతానానికి సంబంధించి కావచ్చు, అలాగే మీ యొక్క ఏదైనా షాపింగ్ మొదలైన వాటికి సంబంధించి ఏదైనా ధనాన్ని ఖర్చు పెట్టుకునే విషయాల్లో, స్థిరాస్తులకు సంబంధించిన అంశాలలో మొదలైన వాటికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేస్తూ ముందుకు పెడుతున్నప్పుడు ఆర్థిక సంబంధమైన విషయాలలో కొంత ఎదుగుదల ఉన్నప్పటికీ కూడా అది ఆకస్మికంగా ఖర్చులు సూచితమవుతున్నాయి కనుక ఆ ఖర్చులు మంచి విధానంలో అయ్యే విధంగా మీరు ప్రయత్నాలు చేయాలంటే అనవసరమైన ఖర్చులు కాకుండా చక్కగా మంచిగా ఉపయోగకరంగా ఉండేట్టుగా చూసుకోవడం, అలాగే విద్యార్థులకు విద్యకు సంబంధమైన వస్తువుల కొరకు ఖర్చులు లాంటివి అవ్వడం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ విద్య మీద దృష్టిని కేటాయిస్తూ మంచిగా శ్రమ పడుతూ అలాగే ఘర్షణ లేకుండా ముందుకు వెళ్ళే పరిస్థితుల్ని కల్పించుకున్నట్లయితే
తప్పనిసరిగా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. అలాగే జ్ఞాపక శక్తిని పెంపొందించుకునే దిశగా వ్యక్తులు కృషి చేయవలసిన అవసరం అయితే కనబడుతుంది. కర్కాటక రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ కర్కాటక రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వాళ్ళ విషయంలో వీళ్ళకి వ్యక్తుల సహకారం లభ్యమైనప్పటికీ కూడా కొంత తెలియని ఆందోళన, ఆత్మవిశ్వాసంలో కొంత తగ్గుదల లాంటిది, ముఖ్యంగా వాహనానికి సంబంధించి కానీ లేకపోతే లాభాలకు సంబంధించిన విషయాల మీద కానీ అధిక శాతం దృష్టిని కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా వాహనానికి సంబంధించిన విషయాలలో ఏదో చిన్నపాటి లోటుపాట్లు లాంటివి, లేకపోతే కమ్యూనికేషన్ అంటే వాహనానికి సంబంధించి అంతా రెడీగా ఉందనుకున్నా అది లాస్ట్ మూమెంట్లో దానికి సంబంధించిన చిన్నపాటి ఇబ్బందులు లాంటివి రావడము మొదలైనవి, అంటే గృహానికి వాహనానికి మొదలైన వాటికి సంబంధించిన ఇబ్బందులు లాంటివి కొన్ని కనబడుతున్నాయి. కనుక వీలైనంత వరకు కమ్యూనికేషన్ విషయంలోనూ అలాగే ఈ యొక్క ఆర్టికల్స్ అంటే గృహమైన వాహనమైన వాటికి సంబంధించిన విషయాల్లోనూ తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది అనుకూలంగా ఉంటుంది. అలాగే దాంతోపాటుగా కొంత వృత్తికి సంబంధించిన విషయాల మీద స్ట్రెస్ లెవెల్స్ కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీ ఆత్మవిశ్వాసం తగ్గే విధానంలో కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వ్యక్తులతో వైరుధ్యం రాకుండా, వృత్తి చేసే ప్రదేశాలలో వ్యక్తుల యొక్క సహకారం మీరు ఆశించిన స్థాయిలో లేదు అన్న విషయంలో మీరే వీలైనంత వరకు అడ్జస్ట్ అయిపోతూ ముందుకు పెడితే మీకు మానసికంగా టెన్షన్ అనేది తగ్గే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి. అమ్మ, మరి సింహరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే, ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యమైన అంశాలలో అంటే ఆర్థిక అంశాలలో అధిక శాతం ఖర్చులు, ఆకస్మికమైన బంధువులతో కలయిక, అలాగే నిద్రలేమి లాంటిది, అనుకోని విధంగా ధనాన్ని ఖర్చు పెట్టుకునే పరిస్థితులు లాంటివి రావడం, అది కూడా మీకు సంతోషకరంగానే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యుల కోసం, ఆత్మీయుల కోసం, ముఖ్యంగా సోదర వర్గం కోసం కూడా ధనం ఖర్చు పెట్టే అవకాశం లాంటివి కనబడుతున్నాయి. ఆత్మవిశ్వాసం అనేది పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తారు. అంతేకాకుండా శక్తి పెరుగుతుంది. వ్యక్తులతో కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొన్నిసార్లు మీ ఆలోచన సరళిలో మీరు ఆశించిన స్థాయిలో నిర్ణయ సామర్థ్యం అనేది కొంత తగ్గే అవకాశం ఉన్న రీత్యా తద్వారా ఆత్మవిశ్వాసం కూడా తగ్గే అవకాశం ఉంది. కనుక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆత్మవిశ్వాసానికి సంబంధించిన విషయాలలో, ముఖ్యంగా కమ్యూనికేషన్ విషయంలోనూ వీలైనంతవరకు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఉన్నత అధికారులతో మాట్లాడేటప్పుడు, వారి సలహా సంప్రదింపులు స్వీకరించేటప్పుడు కమ్యూనికేషన్ విషయంలో అధిక శ్రద్ధతో ముందుకు వెళ్ళి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే దిశగా కృషి చేయాలి. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళ విషయంలో మీకు ఆర్థిక విషయాల మీద, కుటుంబ నేపథ్యం, తర్వాత తండ్రి, పెద్దలు మొదలైన వారి గురించి అధిక శాతం శ్రద్ధ తీసుకుంటారు. కుటుంబ వాతావరణాన్ని అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తారు. మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు లాంటివి కానీ, లేకపోతే ఏదన్నా ఒక ఆస్పిషియస్ విషయం మీద దృష్టి కేటాయించుకోవడానికి అవకాశం కనబడుతోంది. మీ మీద మీకు శ్రద్ధ, అలాగే ప్రత్యేక ఆలోచనలు మొదలైన వాటికి అవకాశం ఉంటుంది. మాటలతో వ్యక్తులతో మంచి అభిప్రాయాలు ఏర్పరచుకుంటారు. అలాగే కుటుంబ సభ్యులతో కలిపి చక్కటి వాతావరణం కోసం చర్చలు జరుపుతారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. మాట విధానం అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు కుటుంబ సభ్యుల నడుమ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రకమైన ఆహానికి సంబంధించిన సమస్యలు తలెత్తకుండా వీలైనంత వరకు పెద్దలతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ మాట్లాడేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే అది మీకు అన్ని విధాల ఆశీర్వచనంగా ఉంటుంది. తులారాశి. అమ్మ, మరి తులారాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? తులారాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే, తులారాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయంలో కొత్త ఆలోచనలు చేస్తారు. అంటే వృత్తిని చక్కగా మీరు ఒక మంచి ప్లాన్డ్గా కొత్తగా ఒక ప్రాజెక్ట్ చేయబోయినా, లేకపోతే కొత్త విషయాన్ని, లేకపోతే ఆల్రెడీ ఎప్పుడు ప్రతిసారి చేసే పనే అయినప్పటికీ దాన్ని కొత్త విధానంలో చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. వృత్తిపరంగా వ్యక్తులందరినీ కూడా ఒక రకంగా క్రోడీకరించుకొని అందరితో కలిపి మీరు బాధ్యతాయుతంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి అధికం చేస్తారు. ఆ విషయంలో మీ మీద మీకు వ్యక్తిగత శ్రద్ధ, సంఘంలో గుర్తింపు, గౌరవం మొదలైన వాటికి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అయినప్పటికీ కూడా కొన్నిసార్లు మీ మీద మీకు
కొంత ఆత్మవిశ్వాసం లోపించే అవకాశాలు లాంటివి, లేకపోతే ఉన్నత స్థాయి వ్యక్తుల దగ్గర నుంచి మీరు ఆశించిన స్థాయిలో సహకారం అందట్లేదేంటి అన్న భావన లాంటికి లోనై కొంత ప్రశాంతత దెబ్బతినే అవకాశాలు లాంటివి, అలాగే కమ్యూనికేషన్ ప్రాబ్లం లాంటిది ఏర్పడే అవకాశం మొదలైన వాటికి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి వీలైనంత వరకు వ్యక్తులతో విభేదాలు రాకుండా, కమ్యూనికేషన్ ప్రాబ్లం లేకుండా జాగ్రత్తలుగా ముందుకు వెళ్ళినట్లయితే మీరు పెట్టుకున్న ప్రాజెక్ట్స్లో సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంది. వృశ్చిక రాశి. అమ్మ, మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి పెద్దల సహకారం బాగుంటుంది. అలాగే పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వారి అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలకి అవకాశం అనేది కనబడుతుంది. అలాగే చిన్ననాటి మిత్రుల్ని కలవడం, తర్వాత మంచి చర్చల్లో పాల్గొనడం, మంచి వ్యక్తుల్ని కలవడం మొదలైన వాటికి ఆస్కారం అనేది మీకు కనబడుతున్నప్పటికీ వీలైనంత వరకు మీ యొక్క కంప్యూటర్ రిలేటెడ్ విషయంలో కానీ, లేకపోతే మీ యొక్క ఎలక్ట్రానిక్ పరికరాల విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి వస్తువుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. రుణాల విషయంలో, మీ యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధతో ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. ఇబ్బంది పెట్టే వ్యక్తులని అధిగమించే ప్రయత్నాలలో విజయ సాధనకి అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు ఎక్కువగా ఘర్షణలకి లోను కాకుండా చక్కగా ఆలోచించి ముందుకు వెళ్ళినట్లయితే అనుకున్న ఫలితాలు సాధించగలరు. ధనస్సు రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి ధనుసు రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? ధనుసు రాశి వాళ్ళకి ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలలో కొంత ఘర్షణకి అవకాశం ఉంది. ముఖ్యంగా దూర ప్రదేశాలలో కానీ స్థానచలనానికి కానీ అవకాశము, లేకపోతే ఉన్న చోటనే కొంత ఉన్న చోట నుంచి అట్నుంచి ఇటు మారడానికి అవకాశాలు లాంటివి కూడా కనబడుతున్నాయి. వృత్తిపరమైన ప్రదేశాలలో వ్యక్తుల యొక్క జోక్యం కానీ, వ్యక్తుల యొక్క అనవసరమైన వాదోపవాదాలకు కానీ అవకాశం ఉన్న రీత్యా గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా మీరు ప్రయత్నం చేయాలి. తక్కువ మాట్లాడాలి. అనవసరమైన ఘర్షణలకు లోను కాకుండా జాగ్రత్తలు పడాలి. విమర్శలను వీలైనంత వరకు దూరంగా పెడుతూ ఎక్కువ ప్రతిస్పందించకుండా జాగ్రత్తలు పడుతూ వెళ్ళడం వల్ల మీ మానసిక శారీరక ఆరోగ్యాన్ని మీరు అభివృద్ధి చేసుకునేవారు అవుతారు. మకర రాశి. అమ్మ, మరి మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా? మకర రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఈ మకర రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా సాంఘిక సంబంధాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మైత్రి బంధాలు పెంపొందించుకోవడానికి కృషి చేస్తూ ముందుకు పెడతారు. ముఖ్యంగా వృత్తి చేసే ప్రదేశాలలో వృత్తిలో మీకు సహకరించే వ్యక్తులు ఆశించిన స్థాయిలో సహకారం అందించట్లేదేంటన్న భావన ఉన్నప్పటికీ కూడా కుటుంబ వ్యవహారాలలో ముఖ్యంగా సంతానం అభివృద్ధి కొరకు మీరు చాలా ఇది చేస్తారు. అయినప్పటికీ మిశ్రమ ఫలితాలకి అవకాశం ఉంది. జీవిత భాగస్వామితోనూ సంతానం, ముఖ్యంగా స్త్రీ సంతానంతోనూ కలిపి కొన్ని కీలక నిర్ణయాలు వారి అభివృద్ధి కొరకు మీరు తీసుకునే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కానీ వృత్తిపరంగా ఉన్నత స్థాయి వ్యక్తులతో మీకు ఈ రోజున కొన్ని చర్చలు చేయడం లాంటి దానికి అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా మీ యొక్క వృత్తిలో మీ పై అధికారులతో మీరు సంప్రదింపులు జరిపి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, అలాగే ఏదైనా లోన్లు మొదలైన వాటి కోసం చర్చలు జరిపేటప్పుడు, ముఖ్యంగా మీ బంధువర్గం అంటే మీ బంధువర్గంలో వారితో కూడా చర్చలు చేసేటప్పుడు అవన్నీ కూడా మీకు కొంతవరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైన విషయాల్లో, ఆర్థిక సంబంధమైన విషయాలలో అనుకూలతల్లో సామాన్య ఫలితాలకు అవకాశం ఉంది. కుంభరాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే కుంభరాశి వాళ్ళకి ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైన విషయాలలో కొంత ఆలస్యాలు, ఆటంకాలు, చికాకును కలిగించే అవకాశం కనబడుతుంది. అనవసరమైన శత్రుత్వాలు, మాట పట్టింపులు మనసుని ఘర్షణ వైపు తీసుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి అది కొంత ఇబ్బందులు పెడుతుంది. కాబట్టి అధిగమించే ప్రయత్నాలు చేయాలి. మీరు ఏదైనా మొదలు పెడదాము అనుకున్నప్పుడు ఇంతకుముందు ఎవరినైతే మీరు వద్దు అనుకున్నారో మళ్ళీ వాళ్ళతోనే కలిపి కొత్తగా ఏదైనా మొదలు పెట్టడానికి మీరు చేసే ప్రయత్నాలలో మీరు ఆశించిన స్థాయిలో వాళ్ళు ప్రతిస్పందిస్తారు అనుకున్న విషయంలో సామాన్య ఫలితాలకి అవకాశం లాంటిది కనబడుతోంది. అంతేకాకుండా ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు,
లేకపోతే పాత రుణాలు తీర్చే విషయంలో కావచ్చు, ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నం, అంటే నూతన వాహన కొనుగోలు కానీ ఏదైనా గృహ సంబంధమైన విషయాల మీద కానీ మీరు దృష్టి కేటాయించినా అవి వీలైనంత సామాన్య ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం కనబడుతుంది. కాబట్టి ఆ విషయంలో కూడా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. పూర్వపు రుణాలు తీర్చే విషయంలో తగిన విధంగా శ్రద్ధతో ముందుకు వెళ్ళడం, ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటూ ఇతరులతో ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తగా మాట పట్టింపులు లేకుండా ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించడం సులభంగానే ఉంటుంది. మీనరాశి. అమ్మ, మరి చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రుజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీనరాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయంలో దృష్టి కేటాయిస్తారు. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు మీ యొక్క సోదర వర్గంతో కావచ్చు, లేకపోతే మీ యొక్క ఆలోచనలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొంత ఘర్షణతో కూడిన వాతావరణానికి ఆస్కారం ఉంది. అలాగే మీ ఆలోచనలు కొన్నిసార్లు మిమ్మల్నే ఇబ్బంది పెట్టే విధంగా ఉండడం బట్టి వచ్చిన ఆలోచన పదే పదే రావడం, పాత ఆలోచనల గురించి ఎక్కువ దృష్టి కేటాయించడం మొదలైన వాటికి అవకాశం ఉంది. అంతేకాకుండా సంఘంలో గుర్తింపు పేరు పొందిన వ్యక్తులు, కళారంగంలో ఉండే వారితో ఈ రోజున అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడం, అలాగే కళారంగంలో ఉండే వారి ద్వారా పలుకుబడి కలిగిన వ్యక్తులతో మీకు కొంత వారితో ఏదైనా అవకాశం ఉన్నట్లయితే వారి సహాయ సహకారాలతో ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు చేయడం, అలాగే సాహిత్య రంగంలో ఉండే వాళ్ళకి అనుకూలమైన అవకాశాలు లాంటి దానికి మొదలైన వాటికి ఆస్కారం ఉన్నట్టుగా మనం చెప్పచ్చు. మేడం, ఇక ద్వాదశ రాశుల వారు అందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున తప్పనిసరిగా తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా అవకాశము, సమయము, ఆసక్తి అన్నీ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున ఆదిత్య హృదయం, అంటే సూర్యనారాయణ స్వామి ప్రత్యక్షంగా కనబడతాడు కాబట్టి ఆయనకి సంబంధించిన శ్లోకాలు ఏదైనా సరే, కేవలం ఆదిత్య హృదయం మాత్రమే కాదు, ఆదిత్య హృదయం చేసుకోగలిగిన సంతోషమే, అలా కాకుండా సూర్యుడికి సంబంధించిన ఏదైనా శ్లోకాలైనా ఏదైనా సరే మీకు ఏది అనుకూలంగా ఉంటే అది చేసుకోవడం. ముఖ్యంగా సూర్యుడికి నమస్కారాలు, పైన ప్రత్యక్ష భగవానుడిగా సూర్యుడిని చెప్తాం కాబట్టి ఆరోగ్యం భాస్కరాది కాబట్టి సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహంతో ముందుకు వెళ్ళడానికి, ఆరోగ్యం బాగుండడానికి అన్ని విధాలుగా కూడా అనుకూలమైన ఇదిగా మనం చెప్తాం కనుక తప్పనిసరిగా ఈ కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. నేటి విశిష్టత. నేటి విశిష్టానికి సంబంధించిన విషయంలో ఒక ప్రత్యేకమైన ఒక చిన్న మోటివేషన్ స్టోరీ లాంటిది తెలుసుకుందాం. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, ఏదన్నా కొందరు ఎంత కష్టపడ్డా ఆ కష్టానికి తగినంత ప్రతిఫలం లభించదు, వారికి తగినంత గుర్తింపు, గౌరవం అనేది లభించదు. అంటే సామాన్యంగా మనం మనుషుల్లో ఈ రకమైన భావన, అలాంటి వ్యక్తులు మనకి తారసపడుతూ ఉంటారు. నిజంగానే వాళ్ళు ఎంత కష్టపడ్డా కష్టానికి తగిన గుర్తింపు ఉండదు, తగిన గౌరవం లభించదు, వాళ్ళని సరిగ్గా అప్రిషియేషన్ అనేది వాళ్ళకి లభించదు, లేకపోతే వాళ్ళు పడిన దానికి అదే మీరులాగా అన్నట్టుగా ఒక చక్కటి ప్రతిఫలం అనేది ఏ వ్యక్తి అయినా ఆశించేదే కనుక అది ఆ స్థాయిలో లభించకపోవడం వల్ల వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారనమాట. అదేంటి మనం అంతా చేసిన ఇలా ఉంది. అలాంటిదే ఈ కథలో. అలాంటప్పుడు ఒక యువకుడు తనకి ఎదురైన ఆ రకమైన అనుభవాన్ని ఒక మాంక్ దగ్గరికి వెళ్ళి, అంటే ఒక బుద్ధిస్ట్ మాంక్ దగ్గర చెప్పినప్పుడు ఆయన ఇచ్చిన సలహా కావచ్చు, లేకపోతే దాని ద్వారా అతను ఏం నేర్చుకున్నాడు ఇలా ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత అన్న దానికి సంబంధించి మనం అది ఒక హార్ట్ టచింగ్ స్టోరీ లాంటిది చిన్నది తెలుసుకుందాం. దాని ద్వారా ఏంటి కీ పాయింట్ అన్నది కూడా, అంటే ఇలాంటి వాటికి సంబంధించి ఏ రకంగా అయితే వ్యక్తి మానసిక ప్రశాంతతని పొందడానికి ఏం సాధించగలడు, ఇలాంటి వాటి బట్టి ఈ యొక్క అప్రిషియేషన్ అన్న దాని గురించి ఒక చిన్న కథ తెలుసుకుందాం మనం. ఒకానొక ప్రదేశంలో ఒక ఫ్యాక్టరీలో ఒక యువకుడు పనిచేస్తూ ఉంటాడు. చాలా చక్కగా పనిచేస్తాడు. ఎంత చక్కగా పనిచేస్తాడంటే డే అండ్ నైట్ చాలా కృషి చేస్తాడు, కష్టపడి పనిచేస్తాడు, అందరికంటే అద్భుతంగా పనిచేస్తాడు. ఎంత చక్కగా చేస్తాడంటే అసలు ఒక్కరోజు కూడా లీవ్ పెట్టకుండా అనుకోవచ్చు, చాలా చక్కగా తన యొక్క పనిని చాలా అద్భుతంగా నిర్వర్తిస్తూ ఉంటాడు. కానీ అదేం దురదృష్టమో తెలియదు కానీ పాపం అతను అలా అనుకుంటాడు, నేను ఎంత కష్టపడినా కూడా నాకు అప్రిషియేషన్ రావట్లేదు, రికగ్నేషన్ రావట్లేదు, అంటే గుర్తింపు, గౌరవం, తర్వాత అప్రిషియేషన్ అంటే అభినందనలు లాంటివి, ఇలాంటివి ఏమీ రావటం లేదు అని బాధపడుతూ ఉంటాడు. అతని పక్కన ఉండే వాళ్ళందరూ ఎదిగిపోతూ ఉంటారు. అంటే వాళ్ళకి ప్రమోషన్స్ లాంటివి రావడం, వాళ్ళకి అవకాశాలు రావడం, వాళ్ళు ముందుకెళ్ళిపోవడం చూసి చాలా బాధపడతాడు అనమాట అతను. అంటే అంతే కదా, మరి ఎంత కష్టపడ్డా కూడా గుర్తింపు, గౌరవం లేకపోతే ఏ వ్యక్తి అయినా బాధపడతాడు. కాబట్టి అతను బాధపడి ఏం చేస్తాడు, వెంటనే అలా కాదనుకొని మనసు కష్టపెట్టుకొని అక్కడ ఉండే ఒకానొక మాంకుని, అంటే ఒకానొక
యోగి లాంటి ఒక బుద్ధిస్ట్ మాంక్ లాంటి వ్యక్తిని కలవడానికి వెడతాడనమాట. వెడితే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అడుగుతాడు, ఏంటి నీ యొక్క బాధ అని అడిగితే, నేను ఎంతో కష్టపడుతున్నాను, నేను ఎంతో చాలా బాగా చేస్తున్నాను, అయినా కూడా నాకు ఇలా గుర్తింపు గౌరవం లేదు, నా పక్కన వాళ్ళందరూ ఎదిగిపోతున్నారు, నాకు ఏ రకమైన శ్రమ పడ్డా శ్రమకి తగిన గుర్తింపు లభించట్లేదు, నేను చాలా బాధపడుతున్నాను అని బాధపడతాడనమాట. ఆయన ఏమని అడుగుతాడంటే, నిజంగానే నువ్వు అలా బాధపడుతున్నావా, నిజంగానే నువ్వు వెళ్ళకపోతే అక్కడ ఆ ఇబ్బంది ఉంటుందంటావా అని అడుగుతాడు. అంటే నువ్వు నీ యొక్క ఆప్షన్స్ వాళ్ళు ఫీల్ అవుతారా అని అడిగినట్టు అనమాట. అడిగితే ఖచ్చితంగా చెప్పగలను, నేను కనుక లేకపోతే ఆ ఇబ్బంది అనేది వాళ్ళకి ఉంటుంది, నేను చాలా కష్టపడి పనిచేస్తున్నాను మా అబ్బాయి ఖచ్చితంగా చెప్తాడు. అయితే ఓ పని చేయి, రేపు నువ్వు ఒకరోజు మానేసయ్యి లీవ్ తీసుకో, నువ్వు లీవ్ తీసుకొని తర్వాత మర్నాడు వెళ్ళు, ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చి చెప్పు అంటాడు ఆయన. అంటే ఏం చేస్తాడు, సరే అని చెప్పి ఎప్పుడు అతను లీవ్ తీసుకోడు, చాలా టెన్షన్గా ఉంటాడు, ఏ పనైనా పర్ఫెక్ట్గా చేస్తాడు, 10 రోజుల పని ముందే చేసి పెడతాడనమాట అబ్బాయి. అలాంటిది మరి ఈయన చెప్పాడు కదా అని చెప్పి ఆ రోజు పని వెళ్లకుండా ఉంటాడు. మర్నాడు పెడతాడు ఆఫీస్కి. వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే, అక్కడ వాళ్ళందరూ కూడా పైన కింద అయిపోతూ, నిన్న నువ్వు లేవు, చాలా ఇబ్బంది అయిపోయింది, మాకు ఎంత టెన్షన్ అయిపోయిందో, నిన్న నువ్వు లేకపోయేటప్పటికీ నువ్వు తప్ప ఈ పని ఎవరు చేయలేరు, నువ్వు రాకపోయేటప్పుడు మేము చాలా ఇబ్బంది పడ్డాం మేము అని అతని పనిని గౌరవించి గుర్తించి, ఇప్పుడు అమ్మయ్య మొత్తానికి వచ్చావు కదా, ఇప్పుడు మాకు టెన్షన్ లేదు, మొత్తాన్ని నువ్వు రాకపోయి ఉంటే మేము చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళం అన్నట్టు చెప్తారనమాట. అబ్బాయి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఫోన్లో వీళ్ళు అలా గమనించాను. తర్వాత ఆ అబ్బాయి యొక్క పనికి కొన్ని 2-3 రోజులు పోయిన తర్వాత అతనికి ఆ గౌరవంతో పాటుగా అతన్ని సీనియర్ టెక్నీషియన్గా చేస్తారు. అంటే ఫస్ట్ టెక్నీషియన్గా ఉన్నాడు ఈ అబ్బాయి, తను సీనియర్ టెక్నీషియన్ చేస్తారు, అంటే ఆ గౌరవం ఇచ్చారు. అయిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళపై మళ్ళీ యథాప్రకారం ఆ అబ్బాయికి గుర్తింపు గౌరవం లేకుండా మళ్ళీ ఇలా చేసేప్పటికీ ఆ అబ్బాయి గుర్తొస్తామన్నమాట. ఓహో, ఆ రోజు ఆయన చెప్పాడు కదా, ఒకరోజు మళ్ళీ బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ బ్రేక్ తీసుకుంటాడు. మళ్ళీ బ్రేక్ తీసుకొని ఒకరోజు సెలవు పెట్టాక మళ్ళీ ఒక మర్నాడు ఆడతాడు. వీళ్ళకి మళ్ళీ వాళ్ళందరూ ఆరాటపడతారు, నువ్వు లేవు, ఈ పని నువ్వు తప్ప ఎవరు చేయలేరు, నువ్వు లేకపోతే మేము పైన కింద అయిపోయాము, నువ్వు లేకపోతే ఎంత కంగారైపోయిందో మాకు అందరికీ అని చెప్పి మళ్ళీ చెప్తాడు. చెప్పి మళ్ళీ గుర్తించి ఆ వాల్యూ ఇచ్చి అందరూ కూడా అమ్మయ్య వచ్చావా. ఇలాగా అబ్బాయి ఎప్పుడు బాధపడినా ఏం చేస్తున్నాడంటే, చూస్తున్నాడు ఫ్రీక్వెంట్గా ఇలాగ మానేయడం మొదలుపెట్టాడు. అంటే నేను మానేస్తుంటేనే నా విలువ తెలుస్తుందేమో అనుకుని మానేయడం మొదలుపెట్టిన తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత ఒకసారి ఇలాగే మానేసి మళ్ళీ మర్నాడు వెళ్ళాడు అనమాట. వెళ్ళేప్పటికీ ఆ బయట నించున్న ఆ యొక్క డోర్ దగ్గర ఉండే వాళ్ళు ఉంటారు కదా, అదే లోపలికి వెళ్ళి గూరక అతను ఆపేసి, బాబు ఇదిగో నిన్ను టెర్మినేట్ చేశారు, ఉద్యోగం తీశారు, నీకు ఆశ్చర్యపోతాడు. అదే నన్ను తీసేయడం ఏంటి నేను అనుకుని బాధపడిపోయి మళ్ళీ ఆ యొక్క యోగి దగ్గర పరిగెడతాడు. ఏమంటే ఇలా జరిగిపోయింది, వీళ్ళు ఇలా చేసేసారేంటి నన్ను ఇలాగంటే, అతను అంటాడు, ఆ రోజున నువ్వు చేసింది కరెక్టే, మానేసావు, మళ్ళీ నన్ను వచ్చి కలవమంటే ఎందుకు కలవలేదు, మళ్ళీ అదే పని ఎందుకు చేస్తున్నావు రిపీటెడ్గా, నువ్వు రిపీటెడ్గా. ఇప్పుడు మన ఇంట్లో ఒక బల్బు ఉంటుంది, ఆ బల్బు వెలుగుతున్నంతసేపు దాని విలువ తెలియదు మనకి. ఆ బల్బు మాడిపోయినప్పుడు ఏం చేస్తాం, వేరే బల్బు మార్చడానికి ప్రయత్నం, అది కనుక కరెంటు పోయినప్పుడు కరెంటు పోయిందని మళ్ళీ ఆ బల్బు వెలుగు కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అలా కాకుండా ఆ బల్బు అస్తమానం ముందుకి వెనక్కి ఆరుతూ వెలుగుతూ ఇలా జరుగుతున్నప్పుడు ఏం చేస్తాం, వెంటనే ఆ బల్బునే మార్చేస్తాం. కానీ నీ విషయంలో అలాగే జరిగింది, నువ్వు అదే పనిగా రిపీటెడ్గా పనిచేసేటప్పటికి వాళ్ళు ఇది చేసేసారు, నువ్వు అది టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకోకూడదు, నువ్వేం చేయాలంటే నీ ప్రెజెన్స్ కనబడాలి, కానీ నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు అన్నట్టుగా అతను చెప్తాడమంటే, నువ్వు ఉండాలి, నీ ప్రెజెన్స్ కనబడాలి, కానీ నువ్వు ఫీల్ అయినప్పుడు కొన్నిసార్లు షార్ట్ బ్రేక్స్ తీసుకున్నా దాన్నే ప్రధానంగా తీసుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళడం బట్టి నీకు ఈ రకమైన ఇబ్బందులు లాంటివి ఎదురవుతాయని అన్నట్టుగా చెప్తాడనమాట. అంటే దీన్ని బట్టి మనం చూస్తే నిజ జీవితంలో కూడా ఏదన్నా మనకి ఇంట్లో ఒక గోడ గడియారం పెట్టుకున్నప్పుడు అది టిక్ 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 అని శబ్దం చేస్తున్నసేపు మనం దాన్ని పెద్ద గమనించుకోం. ఎప్పుడైతే ఆ శబ్దం ఆగిపోతుందో దాని మీద మన యొక్క దృష్టి పెడుతుంది, అరే ఇది ఇలా ఆగిపోయిందని చెప్పి మన కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయిపోతుంది. అలాగే ఇక్కడ ఒక వ్యక్తి యొక్క విలువ, వాడి యొక్క యూనిక్నెస్, అతను పడే కష్టం, అతని అప్రిషియేషను అనే దాంట్లో వ్యక్తులు దాని గురించి అప్రిషియేట్ చేయకపోయినంత మాత్రాన అతను వర్త్లెస్ వాడు కాదు. అంటే ఇతరులు గుర్తించి గౌరవిస్తేనే అది వర్త్ కాదు, ఎవరి వర్త్ వాళ్ళకు ఉంటుంది. అది లేకపోయినంత మాత్రాన అది లేదు కాబట్టి నేను ఇలా చేసేస్తాను అన్న డెసిషన్ కాకుండా వాళ్ళకి ఆ విలువ తెలియడం కోసం మనం ప్రెజెన్స్ మనది కనబడుతూ ఉండాలి. అంటే మనం కనబడాలి, మన స్కిల్స్ పెంపొందించుకోవాలి, కొత్త విధానంలో ముందుకెళ్ళాలి, ఇంకొకళ్ళు మనని పూరించలేరు అన్న స్థాయిలో మనం కనబడాలి. అంటే యూనిక్గా ఉండాలి, దాంతోపాటుగా ఇంకొకళ్ళని మన మీద వాళ్ళు డిపెండెంట్గానే ఉంటున్నట్టుగా మనం ప్రవర్తించాలంటే డిపెండెన్సీ తెచ్చుకోవాలి వాళ్ళ ద్వారా మన మీద. అలాగే మన యూనిక్నెస్ మనం చూపించాలి, మన సబ్జెక్ట్ని మనం ప్రజెంట్ చేయాలి. అలా లేకుండా మనం వీలైనప్పుడల్లా మానేస్తూ లేకపోతే ఇలా చేయడం బట్టి ఏమవుతుందంటే, ఓహో వీళ్ళంతా
రిలయబుల్ పర్సన్ కాదు, వీళ్ళ బదులు ఇంకొకరిని పెట్టుకుందాం, ఇంకొంత రిలయబుల్ పర్సన్ని పెట్టుకుందాం, వీళ్ళు ఫ్రీక్వెంట్గా ఇలా మానేస్తున్నారనే భావన అనేది అవతల వాడికి కలిగించకూడదు. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే కీ ఏంటంటే బ్యాలెన్స్ ఈజ్ ద మెయిన్ కీ. ఏమిటా బ్యాలెన్స్? ప్రెజెన్స్ ఉండాలి, ఆబ్సెన్స్ ఉండాలి. ఆ ప్రెజెన్స్ ఎలా ఉండాలి? నీ సబ్జెక్ట్ని నువ్వు మాత్రమే ప్రజెంట్ చేయగలిగి ఉండాలి, నీ యూనిక్నెస్ నీకు ఉండాలి, నీ ప్లేస్లో ఇంకోళ్ళు భర్తీ చేయలేని విధంగా ఉండాలి, నీ టాలెంట్ని నువ్వే చూపించుకున్నట్టుగా ఉండాలి. అవతల వాళ్ళు నిన్ను అలా అనుకున్నంత మాత్రాన నీ వాల్యూ ఏం పోతున్న విషయాన్ని గ్రహించుకోవాలి. అలాగే ఆబ్సెన్స్ ఎప్పుడు ఉండాలి? నిన్ను వాళ్ళు అలా చేసినప్పుడల్లా నువ్వు చేసుకుని కొంత మానేసిన ఒక డే దాన్ని రిపీటెడ్గా చేయడం బట్టి ఇంకొక రిలయబుల్ పర్సన్ని వాళ్ళు తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి నీకంటే మోర్ రిలయబుల్, వీలైనంత వరకు రిలయబిలిటీ పోగొట్టుకోకూడదు, యూనిక్నెస్ని నిలుపుకోవాలి, అలాగే టాలెంట్స్ని పెంచుకోవాలి, దాంతోపాటు మంచి కృషితో ముందుకెళ్ళాలి. అయినా సరే అదే నీకు ఇంకా అలా కనబడుతుంది అనుకున్నప్పుడు అప్పుడు దాన్ని బట్టి ఫైనల్గా డెసిషన్ తీసుకోవాలి. కానీ ముందు పెడుతూ మళ్ళీ మానేసి ముందు పెడుతూ ఇలా చేయడం బట్టి ఉన్న అవకాశాలు కూడా సద్వినియోగపరచుకోవడం కష్టం అవుతుంది. కనుక కీ ఏంటంటే బ్యాలెన్స్ ఆఫ్ ద ప్రెజెన్స్ అండ్ ఆబ్సెన్స్ ఆఫ్ ద పర్సన్ అన్నది మనం నేర్చుకుంటే తప్పనిసరిగా నీ యొక్క ప్రెజెన్సే నీ వాల్యూని పెంచుతుంది. నీ ప్రెజెన్స్తోనే నీ వాల్యూతో పాటు నువ్వు ఒక గౌరవాన్ని నువ్వు ఆశించిన దాన్ని పొందుతావు. నాట్ ఓన్లీ రెస్పెక్ట్, దాంతోపాటుగా వాళ్ళు అరే ఇలాంటి వ్యక్తిని కోల్పోతున్నామే అన్న భావన వాళ్ళ మైండ్లో ఎక్స్ప్రెస్ అయిపోయినా నిలిచిపోతుంది. దట్ ఈస్ ద ఎనఫ్ నీ సక్సెస్కి అన్న విషయాన్ని కనుక గ్రహించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా జీవితంలో ఎక్కడున్నా సరే చక్కటి ఉన్నత స్థాయిలో వ్యక్తి ఎదగడానికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.